37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపబడి వాణ్ణి విడిపింపదలచి రక్తము చిందింపబడి అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఈ గుంటలో ఉన్న ఈ గుంటలో అతని పడద్రోయిదమని వారితో చెప్పాను. నేను మౌనంగా ఉన్నానంటే అదే పదాన్ని మరలా రిపీట్ చేయాలని అర్థం. అవే సూచనలు. రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు కొన్ని ఉంటాయి సూచనలు. స్పీడ్ బ్రేకర్ ఉంది, స్లోగా వెళ్ళు, నెమ్మదిగా వెళ్ళు, మలుపు ఉంది, ఆరని కొట్టు ఉంటాయో ఉండదా? ఆడేవిలో పెట్టుకున్నాను నాకని కనుకుంటున్నాను. కాబట్టి ఒక పదాన్ని 2 సార్లు పలికాను అంటే అక్కడి నుంచి ముందుకెళ్ళాలి. సడన్గా ఆగిపోయినంటే ఏ పదమైతే పలికారో అది మరలా రిపీట్ చేయాలని అర్థం. ఇట్లా కొన్ని గుర్తుపెట్టుకోండి. అంటే రీచ్ అవ్వడం కష్టం అవుతుంది. ఆంధ్ర పద్ధతులకి ఈ ప్రాంతం పద్ధతులు చాలా వ్యత్యాసాలు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అట్లా అవసరమైన టైం కూడా వృధా అయిపోతుంది. రీచ్ అవుతే అద్భుతం ఉంటుంది. ఇక్కడ జ్యేష్ఠుడైనటువంటి రూబేను దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తిని విడిపించాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? రూబేను దేవుని ఏర్పాటులో లేడు. యోసేపు దేవుని ఏర్పాటులో ఉన్నాడు. కానీ ఏర్పాటులో లేనటువంటి వ్యక్తి ఏర్పాటులో ఉన్న వ్యక్తిని సేవ్ చేయాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, నా ప్రియ కుమారుడు మీరు ఈయన మాట వినుడి. ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు అనే పదాలు వాడాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచ్చిన చదవండి. మత్తయి సువార్తలో ఏమని చెప్పాడో చూడండి. బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత, ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? నజరేతు విడిచి ఎక్కడయ్యా? ఆ జ్ఞానం తను అపహాసించడాన్ని హేరోదు గ్రహించి 2 పదాలు చదువుతున్నాము. యేసు బాప్తిసం పొందిన వెంటనే సందర్భం కూడా చెప్పాను నేను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎన్నో అధ్యాయం? 3:16. మరి ఇందాక ఎందుకు చదవలేదు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీరు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. టైం అంతా వృధా అవుతుంది. సందర్భం కూడా చెప్పాను. బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు అన్నప్పుడు కరెక్ట్ ఆ పాయింట్ చదవాలి. అంతే, రెఫరెన్స్ కూడా చెప్పద్దు. అంటే మాంసం తినే స్థాయికి ఎదగాల, ఇంకా పాలు తాగే స్థాయిలో ఉన్నప్పుడు. ఇక్కడ ఏమంటాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు. పుట్టోట్లు ఏముందో చూడండి. అక్కడ నంబర్ చూడండి. ముందు ఈయన నా ప్రియ కుమారుడు అన్న తర్వాత ఏమైనా నంబర్ ఉందా?
మరి ఉంటే ఎప్పుడు చూసి చదవడానికి ఎంతసేపు అయింది? నెంబర్ లేదు. ఈయన నా ప్రియకుమారుడు. ఎట్లా ప్రియకుమారుడు? ఏకైక కుమారుడు, జనతైక కుమారుడైన. మరి ఇంతగా కుమారుడుగా ఉన్నటువంటి ఈయనని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు? ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే మన చెయ్యి పట్టకూడదు. అంటే ఏర్పాట్లో ఉన్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏర్పాట్లో ఉంటే, ఏర్పాట్లో లేనటువంటి మనం ఆయన చెయ్యి విడిచి మన చెయ్యి పట్టుకున్నాం. ఇప్పుడు అర్థమవుతుందా? ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి సేవ్ చేయటానికి ఏర్పాటుతో లేనటువంటి వ్యక్తి హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆపోజిట్ అయింది మన విషయంలో. అక్కడ ఎవరు కాపాడారు? ఎవరు విడిపించాలనుకుంటున్నారు? ఏర్పాటులో ఉన్న వ్యక్తిని ఏర్పాటులో లేని వ్యక్తి విడిపించాలనుకుంటున్నాడు. మరి మన విషయంలో, నీ విషయం, నా విషయంలో ఏర్పాటులో ఉన్నటువంటి యేసునాథుడు ఏర్పాటులో లేని నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? విడిపించాలనుకుంటున్నాడు. ఇది వాక్యం ఇట్లా మర్మంగా ఉంటుంది, కన్ఫ్యూజ్ ఉంటుంది. దాన్ని సమగ్రవంతంగా మనం అర్థం చేసుకోవాలి. అదే సందర్భంలో ఉంది, ఇదే సందర్భంలో ఉంది. అది ఎందుకంటే రాయబడింది, ఇది ఎందుకంటే రాయబడింది అంటే దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభా అని వాక్యం నేను చదివేది నాకు అర్థమవట్లేదు, వినేది నాకు అర్థమవట్లేదు. క్రొత్తగా నేను ధ్యానం చేయలేకపోతున్నా, నేర్చుకోలేకపోతున్నా, వృధైపోతుంది వర్తమానం అంతా, టైం అంతా. వెళ్ళి కూర్చొని లేసి వస్తున్నా, ఏ ఉపయోగం లేకుండా పోతుంది ప్రభా. నాకు ఉపయోగపడాలా ప్రతి సమయము దేవుని. ఈ వాక్యం ఏంటి, ఆ వాక్యం ఏంటి, అది అట్లెందుకు ఉంది, ఇది ఇట్లెందుకు ఉంది, ఏం అర్థం కాదు, అంతా గజిబిజి కన్ఫ్యూజ్ లాగుంది ప్రభా. నాకు దాన్ని సమగ్రవంతంగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించు. నన్ను నీ ఆత్మతో నింపు. ఆత్మ ద్వారా రాయించేవి ఇవి కాబట్టి ఆత్మతో నన్ను నింపితే ఆ విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు నాకు అర్థమవుతాయి. 10 ఏళ్ళు పట్టింది నాకు ఇవి అర్థం చేసుకోవడానికి. ఎంత టైం పట్టింది? 10 ఏళ్ళు. ఇక్కడ ఉన్న వాక్యాలు 2 కాంట్రవర్సల్ లాగా ఉన్నాయి. ఏర్పాటులో ఉన్నదేమో యోసేపు, ఏర్పాటులో లేనివాడు రూబేను. ఇక్కడ ఏర్పాటులో ఉన్నవాడేమో నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అంటున్నాడు. ఇక ఏర్పాటులో లేని వాళ్ళు ఎవరు? మనం. కానీ ఏర్పాటులో ఉన్నవాడిని విడిచిపెడితే ఏర్పాటులో లేని మనం చేయబట్టుకున్నాడు. అందుకని సెలవు మీద నా దేవ నన్ను ఎందుకు చేయబడించాడు. ఇక్కడ విడిపించడానికి రూబేను ఇష్టపడుతున్నాడు. మరలా చదువుండి 22వ వచనం చూసారా? అది చెప్పడానికి, అది మీకు అర్థం చేయడానికి ఇన్ని మెలకలు తిరిగాల్సి వచ్చింది. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతిలో దుష్టుల చేతిలో దుష్ట ఆలోచన కలిగి ఉన్నారు మిగతా 9 మంది. అర్థమవుతుందా? యోసేపును చంపాలనేది వాళ్ళ టార్గెట్, వాడిని నిర్వీర్యం చేయాలనేది వాళ్ళ టార్గెట్. మనము కూడా దేవుని పిల్లలుగా, భక్తిపరులుగా, విశ్వాసులుగా లేకుండా నాశనాన్ని తీసుకెళ్లాలన్నదే సాతానుడి యొక్క కుతంత్రము. దేవుని సంకల్పం నుంచి, దేవుని ఏర్పాట్ల నుంచి దేవునికి దూరం చేయాలా, దేవుని సంఘానికి దూరం చేయాలా, ప్రభు బలకు దూరం చేయాలా. అనేక పర్యాలు మనల్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తా చెదరగొట్టి పాడు చేసి వాళ్ళలో చేయి వేయకుండా చేసి, దేవుని మందిరాలు రాకుండా చేసి, దేవుని సల్లో గడపకుండా చేసి, దేవునికి దూరస్థలం చేసి, అది ఎవరి ఆలోచన? దుష్టుడి యొక్క ఆలోచన. కొన్ని సంవత్సరాల క్రితం, నాకు గుర్తులేదు, అది 16 2014 12 తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో అనే ఒక ఊర్లో బల్ల పెట్టాడు. ఎక్కడది? సియోను మందిరంలో బల్ల పెడితే ప్రారంభించాడు, పాటలు పాడాడు, తర్వాత పరిచయం చేశాడు,
ఆరాధన చేశాడు, బల్ల పంచాడు, బల్ల దగ్గర ప్రార్థన చేశాడు, బల్లలో చేయాలి. ఏం చేయాలి? ఇన్ని చేసి మందిని శుభ్రపరిచాడు, కడిగాడు, సాపలేసాడు, అన్నీ చేశాడు. బల్ల కూడా పంచాడు, కానీ బల్లలో చెయ్యి ఆయన ఎందుకో నాకు అర్థం కాదు. నేను అడిగాను, అప్పుడు అడగలేదు, అయిన తర్వాత అడిగితే దేవుని బల్లకు ఆయనను దూరం చేసింది ఏంటో తెలుసా? 1/2 కేజీ మాంసం తెచ్చారట, హోటల్ మాంసం. ఈయన ఇక్కడ మందిరం అంతా రెడీ చేసి శుభ్రం చేసి ఇంటికి వెళ్ళినప్పుడు అయిపోయింది. 2 పిల్లలు, భార్య, ఆ తిన్నా. ఆ రోజు 2 గెస్టులు వచ్చారు, ఆమె కూడా తిన్నా. ఆ గెస్ట్లో పెట్టేశాడు. ఈయన రెడీ చేసుకుని వెళ్ళేవారికి అక్కడ ఏం లేదు. 1/2 కేజీ మాంసం తెచ్చా, డబ్బులు లేవు, ఇంకా నాకు మాంసం కూడా వేసి పెట్టలేదు, మామిడికాయ కారం పచ్చలేసింది. అడగొచ్చుగా, అడగొద్దా? గెస్ట్లు కూడా ఉన్నారుగా. ఏమ్మా వచ్చిన గెస్ట్లకు పెట్టావా, తిన్నారా లేదా అని అడగాలి. తిన్నారంటే సర్లేలే, అది తిండి కానీ ఏదో పచ్చడించలేదు నాకు ఈ పూటకి అని అడిగిన. అనకుండా ఆమె తినలేదు, ఆమె అసలే లేదు. ఈయన పచ్చలేసుకున్నా తిన్నాడు. కోపం తట్టుకోలేక ఆ మాటలు ఈ మాటలని ఆవేశపడి తిట్టుకున్నారు. బాగా ఏం చేసినారు? తిట్టుకున్నాడు. అందువల్ల ఈయన ఏం చేయలేదంట. అర్థమవుతుంది చెప్పేది. ఎందుకు తిట్టుకున్నారు? దేనికోసం తిట్టుకున్నారు? మాంసకూర కోసమే. మాంసకూర లేకపోతే చచ్చిపోతామా? దాన్ని తిట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సరే తిట్టుకున్నారనుకో, సరే అమ్మాయి పొరపాటు అయిందిలే, నేను తెలియక ఆవేశంతో ఏదో మాట్లాడాను, క్షమించు, నా పూర్వం ఆరాధనకి బలంలో చేయగలిగి ఆడిపోయి సమాధానపడద్దా? ఏం చేయలేదు, అన్నీ చేయకూడదులే, అన్నీ చేసినాడు, కానీ బలంలో చేయలేదు. చూసారా, దుష్టుడు ఏ వ్యక్తిని ఏ రీతిగా పట్టుకొని దేవునికి, దేవుని సంఘానికి, ప్రభు సన్నిధికి, ప్రార్థనకి, ఆరాధనకి, క్రమానికి, వాళ్ళకి దూరం చేస్తాడో మనకు తెలియదు. వాడు ఎలా కబ్జా చేస్తాడో మనకు అక్కడి నుంచి విడిపించబడాలి. అది ఎవరికి వాడు కబ్జా చేస్తున్నాడు? ఏర్పాట్లో ఉన్న వ్యక్తులు బంధిస్తాడు. ఏ విధమైన బంధకమో మనకు తెలియదు. దేవుని ఏర్పాట్లలో యోసేపుని వీళ్ళు ఏం చేస్తున్నారు? బంధించి చంపాలని అనుకున్నారు. బట్టి బంధించడం కాదు, చంపాలన్నది. కాబట్టి ఇక్కడ రూబేను స్థానంలో యేసు ప్రభు ఉన్నాడు. నీ విషయంలో, నా విషయంలో మనం దేవుని ఏర్పాట్లో ఉన్నాం. ఎవరమంటే మనం స్వకీయ సంపాద్యము. మనం ఎవరు? ఇప్పుడు స్వకీయ సంపాద్యముగా ఉన్నప్పటికీ సాతానుడు మనం ఏం చేస్తున్నాడు? బంధించాలా, దేవుని ప్రత్యక్షతకు దూరం చేయాలా అనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు రూబేను ఇన్వాల్వ్మెంట్ అయినాడు. ఇక్కడ యోసేపును విడిపించడానికి రూబేను ఇన్వాల్వ్మెంట్ అయితే, నిన్ను నన్ను విడిపించడానికి యేసునాథుడే పరలోక వైభవం ఎదుర్కొని వ్యక్తులుగా, దీనుడిగా తగ్గించుకొని వచ్చాడు. పాప శరీర ఆకారంలోనికి మనం ఏ ఆకారంలో ఉన్నామో ఆయన కూడా అదే ఆకారంలోనికి దిగొచ్చాడు. ఏ విషయాల్లో దేవుడు మనం విడిపించాలనుకుంటున్నాడో మధ్యాహ్న కాలము నిజంగా విడిపించబడిన వారంగా ఉంటే మనం ప్రభువులను చెయ్యి. చూడండి, ఏ విషయాల నుంచి సాతానుడు మనల్ని ఏ విషయాల్లో బంధించాలనుకుంటున్నాడో, దేవుడు ఏ విషయాలలో నుంచి మనల్ని విడిపించాలనుకుంటున్నాడో మొదటిదిగా మనం ఒక్కొక్కటిగా చూద్దాం. త్వరగా 12 నిమిషాలు మనం ఆ మాటలను ముగించుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయము 6వ వచనం ఒకరు చదవండి. 18వ అధ్యాయము 9వ వచనం ఒకరు చదవండి. త్వరగా చదవండి. రాసుకునే త్వరగా రాసుకోండి, చదవటం త్వరగా చదవండి. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద
నేను ఐగుప్తీయులకు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి వారి దాసత్వములో నుండి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి ఏం చేయాలనుకుంటాడ? దాసత్వము నుండి విడిపించాలనుకుంటున్నాడు. అక్కడికి ఆపలసారిగా దాసత్వము నుండి ఏం చేయాలనుకుంటున్నాడు? విడిపించాలనుకుంటున్నాడు. 18-19 చదువు. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలు విడిపించి, రెండోది మేలు చేయటం. మూడోది చదవండి, సంఖ్యాకాండం 35:25 వచ్చింది. 35:25. మన కాన్సెప్ట్ ఏంటంటే మన అంశము విడిపించబడమే. అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలని. ఎవరు విడిపిస్తారు? ఆ నరహంతకుడికి బదులు మనం చేసిన దోషాన్ని బట్టి ఎవడి శిక్ష అనుభవించబడింది. విడిపించబడాలంటే ఒకడు బెయిల్ ఇవ్వాలి, ఒకడు పెనాల్టీ, ఆ శిక్ష మరొకరు అనుభవించాలి. ఇక్కడ మనల్ని విడిపించడానికి మన ప్రభు అయిన యేసు ప్రభు వచ్చాడు. ఎవరు వచ్చారు? పాతాళ గర్భానికి దిగిపోవలసిన నీ కొరికే నా కొరకే పరలోకవాసి అయిన వాడు దిగొచ్చాడు. అర్థమవుతుందా? ఎక్కడుండాల్సిన వారిని విడిపించడానికి పాతాళ గర్భములో పడి ఉండవలసిన మనల్ని విడిపించడానికి పరలోకవాసి అయిన దేవుడు. ఈ విడిపించడం అనేది సులువైనది కాదు. ఏదో 100 ఇచ్చానో 1000 ఇచ్చానో కాగితం మీద సంతకం చేశానో నేనున్నానండి అనేది కాదు. ఇది ఈ విడిపించడం అనేది వాడి విడుదల పొందాలంటే నువ్వు ప్రాణం పెట్టు. ఏం పెట్టాలి? వాడిని విడుదలతా. ఏమంటాడు? ఎందుకే చెట్టు కట్టేసి కొడుతున్నానంటే వాడు 20 లక్షలు అప్పు ఇవ్వాలండి. ఏంటది? వాడు ఇప్పిస్తా కొట్టద్దండి, ఇవి వదిలేయండి అంటే ఏమంటున్నాడు? ఆసామి ఏమంటాడు? భూస్వామి వదిలేస్తాం 20 లక్షలు. ఏమంటాడు? వదిలేస్తాండి, ఇచ్చేయి. ఆయన మాత్రం కొట్టాలని నాకు కోరిక ఏంటి? చెట్టు కట్టేయాలని నాకు కోరిక ఏంటి? పోలీసులకు అప్పగించాలని నాకు కోరిక ఏంటి? ఇస్తే వదిలిపెడతాం. డబ్బులు ఇవ్వాలా? మీకు కూడా మాకెందుకు లేండి. వాడు ఏమవుతాడు? 20 లక్షలు ఇవ్వడం అంటే మామూలు విషయమా? కానీ ఇక్కడ లక్షల డబ్బు కాదు. ఏమి ఇవ్వాలా? ప్రాణమే ఇవ్వాలా. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి కన్ను. పాపం చేసింది మనం కనుక మనకు బదులు మనమే చావాలి. ఇంకోటి చావడానికి వీలు ఎవడు రాడు ముందుకి. ఎవరు వచ్చారు? మన ప్రభుయేసు ప్రభు. పాపాత్ములమై పాతాళానికి వెళ్ళవలసిన మన కొరకు పరలోకవాసి అయినటువంటి మన ప్రభువు. గుర్తుపెట్టుకున్నారా? పదాలు అర్థమవుతున్నాయా? పాపాత్మల కొరకు పాతాళానికి వెళ్ళవలసిన మన కొరకు పరలోకవాసి అయిన మన ప్రభువు దిగి వచ్చాడు. మనం జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పదాలు కూడా వినటానికి చాలా అద్భుతమైన పద్ధతిలో ఉండాలి. ఆ రైమింగ్స్, ఆ కూర్పు. యేసు వచ్చాడని కూడా అక్కడ పాతాళం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు అందరికీ ఏమయ్యాడు? ప్రభు అయ్యాడు. పాతాళం నుంచి ఆయన ఏమై వచ్చాడు? మన ప్రభు దిగి వచ్చాడు. ఎవరి కొరకు? పాపులై పాతాళానికి వెళ్ళవలసిన వారి కొరకు పరలోకవాసి అయిన ప్రభు దిగి వచ్చాడు. ఏం చేయడానికి? విడిపించడానికి. ఏమేమి విషయాల నుంచి ఆయన మనల్ని విడిపించాలనుకున్నాడో త్వరగా మనం కూర్చోవాలి. మొదటిది 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం
8వ వచనం, అయితే 23:14 రెండు రాసుకోండి, అప్పుడు మనకు అక్కడిక్కడ లింక్ ఉంది. 7వ అధ్యాయం 8వ వచనం, 23:14 త్వరగా చెప్పండి. అయితే అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన నీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. ఒకటి విడిపించాడు, ఫరో చేతిలో నుండి విడిపించాడు. 23:14 చదివితే, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, రెండవది అంటున్నాడు నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను, రెండవది ఏంటంట, నీ శత్రువులను నీకు అప్పగించాడు. ఏం చేయడానికంట, మన శత్రువులను కనిపెట్టలేం, మనం దొరికించుకోలేం, కానీ మనల్ని విడిపించడానికి శత్రువునే మన చేతికి అప్పగించాడు. ఆయనకు మనం శత్రువులం అయినప్పటికీ మన శత్రువులను మనకు అప్పగించి మనల్ని విడుదల కలిగించు. ఎంత ఆశ్చర్యమైన విషయం చూడండి. ఇది రెండవ. మూడవదిగా చూడండి, యోషువ గ్రంథం 24 చెప్పవచ్చు. 24 నేను విలాపము మనవి 24:10 నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుతూనే వచ్చెను. అతని చేతి నుండి నేను మిమ్మల్ని విడిపించితిని. కాబట్టి మూడవది ఏంటంటే, బిలాము ఇశ్రాయేలీయులను శపించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? శపించడానికి వస్తే దేవుడు ఏం చేసినాడంట, శపించడానికి బదులుగా ఆశీర్వదించి వెళ్ళేటట్టు చేశాడు. మూడవది ఏంటంటే, మనము శపించబడవలసిన వారు, శాపగ్రస్తమైనటువంటి జీవితానికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళాలనుకుంటున్నాడు సాతాను. ఏమనుకుంటున్నాడు? శాపగ్రస్తమైన జీవితానికి ఈడ్చుకొని వెళ్ళాలనుకుంటున్నాడు, శాపముతో నింపాలనుకుంటున్నాడు. అలాంటి శాపగ్రస్తులనైనా మనల్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? విడిపించి ఆయన పళ్ళ దగ్గరికి తీసుకొని, ఎక్కడి నుంచి? శాపగ్రస్త జీవితం, శత్రుత్వములో నుండి, దాసత్వములో నుండి. మొదటిది ఏంటి? దాసత్వములో నుండి. రెండవది శత్రుత్వములో నుండి. మూడవది శాపగ్రస్తములో నుండి. నాలుగవదిగా చూడండి, దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే 6వ అధ్యాయం 9వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం 4వదిగా చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 6:9 ఐగుప్తీల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి ఎవరెవరైతే బాధ పెడుతూ వచ్చారో, నీ స్నేహితుల, నీ బంధువుల, నీ తోడబుట్టిన వారా, నీ అన్నదమ్ముల, నీ అక్క చెల్లెళ్ళ, నీకు శత్రువులైపోయారా? నేను బానిసగా వెట్టి చాకరీ చేపించుకుంటున్నారా? నీకు విరోధంగా ఉంటున్నారా? నువ్వు పని చేసినా నీ మీద అన్యాయంగా నిందలు మోపి బాధ పెడుతూ శత్రువులుగా మారారా? నీ జీతం నీకు ఇవ్వకుండా అతని కంట్రోల్లో గ్రిప్పులు పెట్టుకోవాలనుకుంటున్నారా? దాసంలాగా చేయించుకోవాలి, వెట్టి చాకరీ చేయించాలనుకుంటున్నారా? శత్రువులుగా మారారా? మూడవది ఏంటంటే, శాపగ్రస్తమైన వారి చేతిలో నుంచి, శాపగ్రస్తులుగా చేసే వారి చేతిలో నుంచి. నాలుగవది, నిన్ను అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులు పెట్టి
నీ బ్రతికింది, నువ్వు అట్ట, నువ్వు బిట్ట, ఏం చేతగలడు, ఏం చేయలేని దానివి, నువ్వు పాస్ అవ్వవు, నీకు ఉద్యోగం రాదు, నువ్వు సంపాదించలేవు, ఒక చీర కొనలేవు, ఒక నగ కొనలేవు, పిల్లలకు ఒక డ్రెస్ కొనలేవు. రకరకాలుగా బాధించే విధానం. బాధించబడుతున్న నీ జీవితం నుండి అనేకులు నిన్ను ఎంతమంది అయితే బాధిస్తున్నారో, అది భార్య అయిండొచ్చు, ఆ స్థలంలో తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, మేనమామ అవ్వచ్చు, తాతయ్య అవ్వచ్చు, తోడబుట్టిన వారు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు కూడా అవ్వచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వారు నిన్ను బాధించేవారు కంపెనీలైనా, ఉద్యోగమైనా, వ్యాపారం చేసే చోట, కాలేజీలో చదివే చోట, వ్యవసాయం చేసే చోట, ఎన్ని ప్రదేశాలలో ఉన్నాయి. అలాంటి వారి బాధించే వారి చేతుల నుంచి, దాస్యంలో ఉంచుతున్న వారి చేతుల నుంచి, శత్రుత్వం కలిగిన వారి చేతుల నుండి, శపించే వారి చేతుల నుండి, బాధించే వారి చేతుల నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? విడిపించి తన బల్ల దగ్గరికి తీసుకురావాలి. ఎంత ప్రేమ అండి ఆయనకి, ఎంత ప్రేమ ఆయనకి. 4వదిగా చూసాం. 5వదిగా చూడండి. 5వదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా అన్నాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి. కాబట్టి ఇంకా ఏదైనా పాపపు దేవునికి ఆయాసకరమైన జీవితం. ఇక్కడ ఏం చెప్పాడు? అన్ని దేవతలను పదం వాడాడు. ఏం వాడాడు? అన్ని దేవతలు అంటే అర్థం ఏంటో? మరి దేవుని దేవతల సంగతి కాదు ఇక్కడ చెప్పేది. దేవునికి ఆయాసకరమైన నీ జీవితంలో ఏమున్నాయో అవి తీసివేసి, వాటిని తీసివేయాలా, అసూయం తీసేలా, కోపాలు తీసేలా, ద్వేషాలు తీసేలా, నిర్లక్ష్య స్వభావం తీసేలా, అశ్రద్ధను తీసేలా, దేవుని కొరకై ఆసక్తిని పెంచుకోవాలా, దేవుని కొరకై విశ్వాసాన్ని పెంచుకోవాలా, దేవుని కొరకై భక్తిని పెంచుకోవాలా. అంటే కొన్ని తీసేస్తే తప్ప కొన్ని వేయలేము, మనం కొన్ని చేయలేము. అన్య దేవతలు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ కొంతమందికి వాక్యం అర్థం కాక దేవీ దేవతలు అనుకుంటారు. తప్పది. చాలా మంది మూర్ఖులకి బైబిల్ అర్థం కాదు. దేవునికి ఆయాసకరమైనవి, అశ్రద్ధ ఆయాసకరమైనకి ఇష్టం ఉండదు. దేవునితో ప్రార్థన రాకుండా ఉండడం ఇష్టం ఉండదు. దేవుని సన్నిధిలో గడపడంలో జీవించడం ఇష్టం ఉండదు. నిర్లక్ష్య వైఖరి ఇష్టం ఉండదు. అది ఆయనకు నచ్చనిది. నచ్చనివి మనం చేయకూడదు, నచ్చేది చేయాలి. కొన్ని సందర్భాలు మనం నచ్చేది చేయకపోయినా బాగలేదు, నచ్చనివి చేయకుండా ఉండాలి. లేదంటే మనం ఘోరమైన ప్రమాదంలో ఉన్నట్టే. 14 వచ్చిన జనవరి ఏం చెప్పాడు? 3 చదివారు, ఇప్పుడు 14 చదువు. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వస్తాయి. అన్య దేవతలను అంటే దేవునికి ఆయాసకరమైనవి కనుక నువ్వు విడిచిపెడితే, నువ్వు ఏదైతే కోల్పోయావో, నష్టపోయావో అనుకుంటావో అవన్నీ ఏమవుతాయంట? తిరిగి నీ దగ్గరకు వస్తాయి. వెతుక్కుంటూ వస్తాయి. ఏది విడిచిపెడితే? దేవునికి ఆయాసకరమైనది విడిచిపెడితే. ప్రభా, నేను లాస్ అయినాను, నేను లాస్ అవ్వటానికి ఏదో కారణం ఉంది, అది నాకు తెలియదు, నేను దాన్ని సరి చేసుకుంటా, ఇది లాస్ నాకు రికవర్ అవ్వాలి, విడిపించాలనుకుంటున్నాడు. కోల్పోయినవన్నీ మళ్ళా తిరిగి నీకు ఇవ్వాలని. ఒక చివరి వచ్చిన చదువుదామా? ఇంకా చివరిగా చూద్దామా? దేవుని వాక్యం చూడండి. దేవుడు రాయబడింది
సంఖ్యాకాండం, సమూయేలు గ్రంథం. ఎంత అద్భుతమైన విషయం చెప్తూ వచ్చాడంటే 12:10 చదవండి, 14:45 చదివితే ముగించు. మొదటి సమూయేలు గ్రంథం 12:10 14:48. అంతట వారు రేపు యెహోవాను విసర్జించి బయలు దేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితివి. ఏంటంట? ఎవరు విసర్జించినారు? వాళ్ళు ఎవరు విడిపించాలనుకున్నాడు? స్వకీయ జనంగా ఎవరు చేసుకున్నాడు? కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆయనను విసర్జించారు. అనేక పర్యాయంలో పరిస్థితులను బట్టి దేవుని సంఘాన్ని, దేవుని కార్యక్రమాలను మనం కూడా విసర్జించే వారంగా ఉన్నాం. ఇశ్రాయేలీయుల ప్రజలకు మనకున్న వ్యత్యాసం ఇదే. శరీర బలహీనతలు బట్టో, ఇబ్బందులను బట్టో, ప్రయాణాలను బట్టో, పనుల్ని బట్టో, వ్యాపారాలను బట్టో, టార్గెట్ని బట్టో, ఏదో ఒక కారణం చేత పిల్లల్ని బట్టో, తల్లిదండ్రులను బట్టో దేవుని కార్యాలను మనం నిర్లక్ష్యం చేసాం, విసర్జించాం. అందువల్ల ఏం జరిగిందంట? విసర్జించుటను బట్టి ఏం చేశారు? పాపము చేసింది. ఇలాంటి అనుభవం కలిగినటువంటి వారమై ఇప్పుడు మనం పాపం నుంచి విడిపించబడాలా. అలాంటి పాపములను మనకు ఆయన భోజనము బల్ల చుట్టూ చేర్చుకునే ఆధిక్యత ఇవ్వబడింది. ఎవరంట? యేసుక్రీస్తు ఏమన్నారు? పాపులతో సహవాసం చేస్తారేంటండి? పాపులతో కలిసి భోజనం చేస్తారేంటండి? ఆ పాపాత్ముడి ఇంటికి పోతున్నాడు ఏంటండి అనలేదా? అన్నారు. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరితో సహవాసం చేశాడు? ఆ పాపిని నీవు నేను మనమే. మనతో సహవాసం, మనకు భోజనం వల్ల దగ్గరికి మనం చేర్చుకున్నాడు. అంత యోగ్యత మనం కాదు. చివరిగా చూస్తే ఆ తర్వాత చదవండి ఏముందో. మరియు అక్కడి నుంచి ఎక్కడ ఆపారు? అక్కడి నుంచి మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించినడలా సేవించదమని యెహోవాకు మొరపెట్టగా యెహోవా యెరుబ్బయలును ఎక్కడ చదువుతున్నాయా? 12:10 మా శత్రువుల చేతిలో నుండి చివరి భాగం చదువు. అదంతా పెద్దగా ఉంటే అదంతా లేట్ అవుతుంది. నీవు మమ్మల్ని విడిపించినడలా మేము నిన్ను సేవించదము. కాపురం లేదా? మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించినడలా మేము నిన్ను సేవించదాం. 16 చదవండి. నేను 12 మొదటి సమూయేలు గ్రంథం చదువు. ఎన్నో వచ్చింది చెప్పాను? 12:10 చెప్పాను. చదవండి. 11 చదవండి. కంటిన్యూ చేయమని చెప్పాను కదా. యెహోవా యెరుబ్బయలును నలుదిశల మీ శత్రుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించి. సబ్జెక్ట్ రావాలి కదా. ఎక్కడి నుంచి అంట? నలుమూలల అంటే నలుదిక్కుల మనకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏ ఊరు వెళ్ళినా, ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఏ వ్యాపారం చేసినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ వ్యక్తిని వివాహం చేసుకున్నా చూసారు ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా నలుమూలల శత్రుత్వం. ఆ పని పోతే ప్రాబ్లం, ఈ పని పోతే ప్రాబ్లం, ఈ చదువుకుంటే ప్రాబ్లం, ఆ కాలేజీకి వెళ్తే ప్రాబ్లం, ఏ ఊరు వెళ్ళినా ప్రాబ్లమే. ఇతను చేసుకొని సుఖంగా ఉంటుంటే అక్కడో ప్రాబ్లం, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖపడుతుంటే అక్కడో ప్రాబ్లం, ఈ కుమారుని కలగలతో సుఖపడుతుంటే అదొక రకమైన ప్రాబ్లం, ఈ కుమారుని ఆరోగ్యవంతుని
వాళ్ళ ద్వారా ప్రాబ్లం. ఈ కూతురి పెంచి పెద్ద చేసి అందుకుంటే ఆ పిల్ల సుత్తితో కూడా చంపుతుంది ప్రేమికుడి కోసం. చూసారా, నలుమూలల ప్రమాదమే ఉంది. అయితే దేవుడు ఏం చేశాడంట? 11వ వచనం చదవండి. నలుదిశల శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం ఉంచవచ్చు. ఏంటంట? ఎట్లాంటిది ఇది? ఎందుకు విడిపిస్తారంట? ఏం చేయడానికి? ఈరోజు కాపురాలలో ఎంతో భయాలు ఉన్నాయి. కాపురాల్లో చాలా భయాలు. కొంతమంది ఉన్నారు అమ్మాయిలు ప్రేమికుడుతో కలిసి భర్తను చంపడానికి ప్లాన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ కాపురంలో ఉందా? నిర్భయంగా ఉందా? ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు కాపురము నిర్భయముగా కాపురము లేదు. నిర్భయముగా కాపురం చేయటానికి దేవుడు విడిపిస్తాడంట. ఎంత అద్భుతమైన విషయం. భయం కొంతమందికి ఈరోజు. ఏమో ఊరైతే వచ్చినా కానీ అత్తగారి ఊరికి మా బామ్మ అంటే ఏమంటాడు, మా మామయ్య ఏమంటాడు. ఈ ఊరు వచ్చిన ఇదే మంచి అవకాశం, నా శత్రు ఇవ్వడం వస్తాడేమో. ఈ ఫ్యాక్షనిస్టులకైతే కాపురం చేసే కాడు కూడా గేట్ కాడ కాపురం పెట్టుకుంటున్నాడు. ఇక రాజకీయ నాయకులకైతే బుల్లెట్ ప్రూఫ్లే. ఏం ప్రూఫ్లు? ప్రాణం పోయేటప్పుడు ఏ ప్రూఫ్ కూడా ఏవి చేయలేదు. ప్రాణాన్ని కాపాడుతాయా? దేహానికి హాని జరగకుండా కాపాడుతుందేమో బుల్లెట్ ప్రూఫ్. ఆత్మ శరీరం నుంచి పోకుండా ఏ బుల్లెట్ ప్రూఫ్? అంటే నీ కాపురం ఎలా ఉండాలని కోరుకుంటాడు? నిర్భయమైన కాపురం చేసుకోవడానికి దేవుడు నేను విడిపించి కాపాడాలనుకుంటున్నాను. ఎంత ఆశ్చర్యం! ఈరోజు చాలామంది జీవితాలు కాపురాలు ఏమైపోతున్నాయి? పెళ్ళి పెట్టాకలు అయిపోతున్నాయి. 3 నెలలకి 4 నెలలకి. ఏందమ్మా అంటే కాపురం చెల్లిందండి వచ్చి ఇంట్లో ఉంటుంది. వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆడనే చేసిందా ఇది? వేరే అమ్మాయిని చేద్దాం అనుకుంటాం. దాంతో మీరు కుదిరిపోయి కాపురం చేసుకుంటాడా? గ్యారెంటీ లేదు. చెప్పట్లా? కాబట్టి ఈరోజు కాపురము నిర్భయమైన కాపురాలు లేవు. దేవుడి ప్రణాళిక, నా పరిస్థితి. పేరేం పేరయ్యా? హుసేన్ ఇంటి పక్కన. హుసేనయ్యా? హుసేన్ చనిపోయిన చిన్న కొడుకు పేరు సిద్ధాపూర్లో. ఇంకిచ్చేయలేకపోతున్నావా? హుసేన్ ఇంటి పక్కన, హుసేన్ ఇంటి పక్కన అని అడిగారు. ఎట్టుంది? ఎట్టుందయ్యా? ఎట్టుందని? చాలా కాపురాలు, భార్య ఇంట్లో భార్య, భర్త ఇంట్లో భర్త విచ్ఛిన్నమైపోతున్నది. కాపురాలు ఈరోజు నిర్భయంగా కుదురుగా లేవు. కోర్టుకి, రచ్చబండకి, విడాకులకి చిత్రహింసలు పాలవుతున్నాయి. పెళ్లి కాకపోతే బాగానే ఉన్నారు. పెళ్ళైన తర్వాత సమస్యలు వస్తున్నాయి వాళ్ళ జీవితాల్లో. కాబట్టి దేవుడు నీ కాపురాన్ని కుదుటిగా చేయాలి. నీ సమస్యలు లేకుండా, ఎడకొరం లేకుండా, గొడవలు లేకుండా, నిర్భయంగా, ఏ టెన్షన్ భయాలు లేకుండా ఎంత ప్రారంభం. చివరి చదవండి 14 ఎన్నో చెప్పాను. 14 చదవండి. మరియు అతడు దండును గూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించాను. ఏం చేస్తారంట? కొల్ల సొమ్ము అంటే, కొల్ల సొమ్ము అంటే అర్థమేదో తెలుసా? కొల్ల సొమ్ములో నుంచి ఏం చేయాలనుకుంటారంట? విడిపించడం అంటే అర్థమేదో తెలుసా మీకు?
మీడియేటర్ ఉండమండి. ఏ సొమ్ము ఇది? కొల్ల సొమ్ము అంట. మీడియేటర్ ఉంటే ఇప్పుడు దాని బాధ్యత ఎవడు? సరే ఇవ్వండి సార్, నా లక్ష్యం ఏంటి అడిగి అన్నారంటే ఎవరిని పట్టిస్తాడు వాడు? ఎవరిని పట్టిస్తాడు? ఎవడైతే ఆ మాట చెప్తాడో వాడిని బట్టి. అంటే వాడు కట్టకపోతే ఇప్పుడు ఎవడు కట్టాలా? వీడు కట్టాలా. అదే కొల్ల సొమ్ము అంటే మనం దాన్ని ఏమంటారు? కొల్ల సొమ్మును విడిపించినట్టు నేను నిన్ను, అంటే కబ్జా చేసుకొని తీసుకెళ్ళిపోయాడు. అది రాధిక, వాడి స్థానం నువ్వు కట్టాలి. కానీ అది రావటం అంటే అంత ఆశమాషి. అది ఎలాగైతే ఎన్ని ప్లాన్లు చేస్తే, ఎన్ని పిఎస్ల దగ్గరికి పోతే, ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే, ఎంత కోర్టుకి వెళ్తే ఆ డబ్బు తిరిగి రావాలో. అంతెందుకు చిట్టమ్మ గారి డబ్బు రావడానికి అదే ఊరు మంగళకుంటపల్లె ఆ ఊరు ఎందుకో పెట్టింది. అదంత ఈజీగా. కాబట్టి అది కొల్ల సొమ్ములాగా విడిపించినట్టుగా నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఎవరెవరికి అడ్డుకొట్టు పడ్డావో, ఎవరెవరి మధ్యలో మీడియేటర్ ఉన్నావో, చేయని నేరానికి పొందని డబ్బుల్ని మనము చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందేమో, ఆ భారము బాధ్యతలు మన మీద పడ్డాయేమో, నేను దాన్ని విడిపించినట్టు మిమ్మల్ని ఆ స్థితిలో నుంచి విడిపిస్తా. కాబట్టి ఇన్నిటి నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తా. సమాధానకరంగా నా ప్రభావాలను చదివేద్దామా? భోజన సహవాసం కలిగి ఉందామా? ఎన్నో సమస్యల వలయం నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించాలనుకుంటున్నాడు. ఇన్నిటి నుంచి విడిపించిన దేవుడితో మనం సహవాసం చేయకుండా, ఇంత ప్రత్యక్షత కలిగిన దేవుడితో ప్రభువులను చేయకుండా, ప్రభు కొరకే జీవించకుండా, ఇంకా లోకంలో, పాపంలో, చీకట్లో, అంధకారంలో, దుష్టత్వంలో, మలినంతో, దానికి దీనికి ఇంకా లోబడిన వారమై, ఇంకా బంధింపబడి, ఇంకా చిక్కుల్లోనే, ఆ ఇరుకుల్లోనే, ఇబ్బందుల్లోనే, ఆ పాపంలోనే, తప్పుల్లోనే జీవించదమా? ఇన్నిటి నుంచి విడిపించాలనుకున్న దేవుడికి, ప్రభా నన్ను విడిపించాను. ఇంకా నా జీవితంలో అంటూ కొత్తదంటూ ఏమీ లేదు. నన్ను సరిచేయి ప్రభా. మా క్రమానికి లోపడతా, నీ ప్రత్యక్షత కొరకే జీవిస్తా, నీ చిత్తం జరిగిస్తా. నీ బల దగ్గరకు వచ్చుకునే దండతించావు ప్రభా. నీ రక్తమాంసలు పాల్పొబ్బలు పొందే యోగ్యతించావు కదా. ఇంతకు మించిన ధన్యత నాకే ఉంది. నీకు లోపడతా ప్రభా. ఒక మంచి తీర్మానం చేస్తాను. ఒక మంచి తీర్మానం మా గురించి ప్రార్థన చేస్తాను. ఒక మంచి తీర్మానం కలిగి ప్రభువులలో